కోల్ సెక్టర్. రీసెంట్ గా 41 కోల్ బ్లాక్స్ అనేవి ప్రైవేట్ వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఆప్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రైవేట్ పీపుల్ ని కోల్ మైనింగ్ లోకి తీసుకురావడం అనే స్టెప్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్ గా ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లో ఒక భాగంగా చెప్పుకుని ఎనర్జీ సెక్టర్ లో ఇండియాని సెల్ఫ్ రిలయంట్ చేయడానికి డెఫినెట్ గా ఈ స్టెప్ తోడ్పడుతుందని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో అసలు కోల్ సెక్టర్ ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉంది, కమర్షియల్ మైనింగ్ అంటే ఏంటి, ప్రైవేట్ పీపుల్ ని ఇప్పటి వరకు కమర్షియల్ మైనింగ్ ఎందుకు తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ప్రస్తుతం కోల్ స్టేటస్ చూసినట్లయితే మన ఇండియాలో 55% ఆఫ్ ది ఎనర్జీ నీడ్స్ అనేవి కోల్ నుంచి మనం డిరైవ్ చేసుకుంటున్నాం, రైట్. అండ్ ఆల్సో కోల్ ప్రొడక్షన్ కి వచ్చినట్లయితే పబ్లిక్ సెక్టర్ మొనోపోలీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 80% ఆఫ్ ది కోల్ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీలో 80% కోల్ ప్రొడక్షన్ అనేది కోల్ ఇండియా లిమిటెడ్ అనే ఒకే ఒక్క పిఎస్యు చేస్తుంది. కమర్షియల్ మైనింగ్ కంప్లీట్ గా పబ్లిక్ సెక్టర్ చేతిలోనే ఉంది ఇప్పటి వరకు. ప్రైవేట్ కంపెనీస్ కి కమర్షియల్ మైనింగ్ రైట్స్ అనేవి ఇప్పటి వరకు ఇవ్వలేదు, రైట్. అండ్ ఆల్సో కమర్షియల్ కంపెనీస్ కి ప్రైవేట్ కంపెనీస్ కి కమర్షియల్ మైనింగ్ లేకపోయినా క్యాప్టివ్ మైనింగ్ అనే రైట్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. క్యాప్టివ్ మైనింగ్ అంటే ప్రైవేట్ కంపెనీస్ తవ్విన కోల్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో అమ్మలేరు, రైట్. ఓపెన్ మార్కెట్ లో అమ్మకూడదు. వాళ్ళు ఆ కోల్ ని వాళ్ళ ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్స్ గా మాత్రమే వాడుకోగలరు, రైట్. అలాంటి అరేంజ్మెంట్ అనేది ఇప్పటి వరకు ఉంది. సో ప్రైవేట్ కంపెనీస్ కి ఇవ్వడం జరిగింది. కమర్షియల్ మైనింగ్ అంటే ఓపెన్ మార్కెట్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ ని సేల్ కి పెట్టడం అనేది ప్రైవేట్ కంపెనీస్ కి ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇద్దాం అనుకుంటుంది. అయితే ఇప్పటి మొనోపలి అనేది ఎందుకు ఉంచారంటే ఈ కోల్ సెక్టర్ లో ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి 55% ఆఫ్ ది ఎనర్జీ నీడ్స్ మనం కోల్ సెక్టర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి అది కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వదలకూడదన్న ఉద్దేశంతో నేషనలైజేషన్ అనేది చేయడం జరిగింది. అయితే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో ఉన్న ఇన్ఎఫిషియన్సీస్ వల్ల, కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల ఇండియా డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కి సరిపడా కోల్ అనేది తయారు చేయలేకపోతున్నారు ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ. పాపులేషన్ పెరగడం వల్ల, మన ఇండియన్ ఎకానమీ ఎక్స్పాండ్ అవడం వల్ల, ఎనర్జీ నీడ్స్ అనేవి పెరగడం వల్ల కోల్ కి డిమాండ్ అనేది చాలా పెరిగింది. కానీ ఆ పెరిగిన డిమాండ్ ని మ్యాచ్ చేయలేకపోయింది కోల్ ఇండియా లిమిటెడ్ ప్రొడక్షన్. దానివల్ల ఇండియా చాలా కోల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, రైట్. ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవాల్సి వచ్చింది. ఎంత దారుణం అంటే ఇండియాలో వరల్డ్ లో ఉన్న 4th లార్జెస్ట్ ఎకానమీ రిజర్వ్ ఇండియాలో ఉంది కోల్ రిజర్వ్ చూసినట్లయితే ప్రపంచంలోనే 4వ ర్యాంక్ లో ఉంది ఇండియా. అయినప్పటికీ మనం ప్రతి సంవత్సరం 235 మిలియన్ టన్స్ కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రైట్. మనం ఇండియాలో ప్రొడక్షన్ కానీ సరిగ్గా చేసినట్లయితే, ఎఫిషియెంట్ గా చేసినట్లయితే ఈ 235 మిలియన్ టన్స్ లో 135 మిలియన్ టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే తయారు చేసుకోవచ్చు, రైట్. అంత చేంజ్ తీసుకురావచ్చు డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తే. అందుకే ప్రైవేట్ కంపెనీస్ ని తీసుకురావడం జరిగింది ఈ కమర్షియల్ మైనింగ్ సెక్టర్ లోకి. అయితే ఇలా తీసుకురావడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే డెఫినెట్ గా ప్రైవేట్ కంపెనీస్ ని మనం కమర్షియల్ మైనింగ్ లో ఇన్వైట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఎస్పెషల్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు ప్రైవేట్ కంపెనీస్ బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ అనేవి తీసుకొస్తాయి, కొత్త టెక్నాలజీస్ అనేవి తీసుకొస్తాయి, ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది కోల్ కంపెనీస్ కి. అండ్ ఆల్సో ప్రైవేట్ కంపెనీస్ ని తీసుకురావడం వల్ల కోల్ ప్రొడక్షన్ అనేది మనం ఇంప్రూవ్ చేయడం వల్ల ఇంపోర్ట్స్ అనేవి తగ్గించవచ్చు, మన కంట్రీ మీద ఇంపోర్ట్ బర్డెన్ అనేది తగ్గించవచ్చు, ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గించవచ్చు. మన ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో అందులో కోల్ మేజర్ భాగం ఉంటుంది. అంటే చాలా ధనం ఇండియా కోల్ పర్చేస్ చేసుకోవడానికి వేరే కంట్రీస్ ఖర్చు పెడుతుంది. దీన్ని మనం తగ్గించవచ్చు, ట్రేడ్ డెఫిసిట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు, రైట్. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది పాసిబుల్ అనమాట. అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ పెరుగుతుంది. అంటే కోల్ మనం డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల ఇంపోర్ట్ చేసుకునే దానికంటే తక్కువ ప్రైస్ కి కోల్ అవైలబిలిటీ అనేది ఉంటుంది ఇండియాలో. ఇలా ఉండటం వల్ల కోల్ సెక్టర్ కే కాకుండా కోల్ ని రా మెటీరియల్ గా బేస్ చేసుకుని ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రా మెటీరియల్స్ కాస్ట్ తగ్గిద్ది కాబట్టి కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు తయారు చేయగలరు, రైట్. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అండ్
డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియా డెఫినెట్ గా చాలా డెవలప్ అవుతుంది గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ వల్ల. ఎలా అంటే మన ఇండియాలో కోల్ రిజర్వ్స్ మేజర్ గా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ లో ఉన్నాయి. ఈ స్టేట్స్ ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశానో అవి రిలేటివ్లీ బ్యాక్వర్డ్ స్టేట్స్, రైట్? ఇక్కడ ఇంత రిచ్ కోల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ అక్కడ లోకల్ పీపుల్ ఇంకా బ్యాక్వర్డ్ గానే ఉండడం జరిగింది. అయితే డెఫినెట్ గా ప్రైవేట్ పీపుల్ ని కమర్షియల్ మైనింగ్ లోకి తీసుకురావడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, లోకల్ పీపుల్ కి డెఫినెట్ గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, రైట్? సో ఈ పర్స్పెక్టివ్ లో డెవలప్మెంట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ రీజన్స్ కూడా చాలా పాసిబుల్ ఈ గవర్నమెంట్ తీసుకునే స్టెప్ వల్ల. సో ఓవరాల్ గా చూసినట్లయితే 2023-24 సంవత్సరం కల్లా గవర్నమెంట్ 1.5 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ అనేది ప్రొడక్షన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి డెఫినెట్ గా ఈ స్టెప్ ఏదైతే ఉందో ప్రైవేట్ పార్టిసిపేషన్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇన్ బిడ్డింగ్. అంటే ఈ కోల్ మైన్స్ అనేవి ప్రైవేట్ పీపుల్ కి ఆక్షన్ ప్రాసెస్ ద్వారా ఇస్తారు, వేలం పాట ద్వారా ఇస్తారు. అయితే ఈ వేలం పాటలో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే కరప్షన్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది, క్విడ్ ప్రోకోస్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాం కమర్షియల్ మైనింగ్ లో, సూపర్, కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ని మనం వదిలేయకూడదు, రైట్? పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో కావాల్సిన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అలాగే ఏవైతే చేంజెస్ కావాలో అవన్నీ మనం కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీస్ తో కాంపిటేటివ్ గా తయారు చేయాలి, రైట్? అంతేగాని లాస్ మేకింగ్ చేయకూడదు. అండ్ థర్డ్ ది లేబర్ వెల్ఫేర్, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరగకుండా మనం చూసుకోవాలి, లేబర్ వెల్ఫేర్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. మేఘాలయలో 1 year బ్యాక్ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగి కోల్ మైనింగ్ లో పనిచేస్తున్న 14 మంది చనిపోవడం జరిగింది మైన్ లోనే. అయితే వాళ్ళని బయటికి కూడా తీయలేని పరిస్థితి. ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే లేబర్ రైట్స్ అనేవి కూడా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి కోల్ సెక్టర్ లో. అండ్ అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ క్లైమేట్ ఛాలెంజ్ కన్సర్న్స్. మనం కోల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఎయిర్ కాలుష్యం అవుతుంది, పార్టికులేట్ మ్యాటర్ పెరుగుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది, నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఓవరాల్ క్లైమేట్ చేంజ్ కన్సర్న్స్ కి ఇది ఇంకా ఒక పెద్ద ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్. అయితే వే ఫార్వర్డ్ ఎలా ఉండాలంటే ఇండియా డెవలప్మెంట్ ఎజెండాకి కోల్ సెక్టర్ డెఫినెట్ గా తోడ్పడుతుంది. ఇండియాని ఒక $5 trillion ఎకానమీ చేయడానికి కోల్ సెక్టర్ చాలా అంటే చాలా తోడ్పడుతుంది. కానీ అదే సమయంలో మనం ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ని కూడా మర్చిపోకూడదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మన వే ఫార్వర్డ్ అవ్వాలి, రైట్? అండ్ ఈ కాంటెక్స్ట్ లోనే క్లీన్ కోల్ టెక్నాలజీస్ అనేవి వాడాలి. అంటే కోల్ అనేది ఎంత కాదనుకున్నా 55% మన ఎనర్జీ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ కూడా కోల్ మీద మనం దృష్టి పెడుతూనే క్లీన్ కోల్ టెక్నాలజీస్ వాడాలంటే ఎన్విరాన్మెంట్ మీద మినిమం ఇంపాక్ట్ ఉండేలాగా చూసుకుంటూ కోల్ ప్రొడక్షన్ అనేది ముందుకు తీసుకెళ్లాలి మనం, రైట్? ఇది ఒక వే ఫార్వర్డ్. అండ్ ఆల్సో ఓవరాల్ గా చూసినట్లయితే కోల్ ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ చేసుకుని మన కంట్రీ ప్రొడ్యూస్ చేసుకుని ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ తగ్గించడం వల్ల డెఫినెట్ గా ఇండియాని ఆత్మ నిర్భర్ భారత్ చేసే ప్రాసెస్ లో ఈ గవర్నమెంట్ తీసుకునే స్టెప్ డెఫినెట్ గా తోడ్పడుతుందనే చెప్పాలి.